ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆలోచన లేకుండా చేస్తాయట. అగో అదే తట్టున్నది కవిత తీసుకున్న నిర్ణయం కూడా. వెనక ముందు ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద ఎగిరి పడ్డది. నాకేంది జాగృతి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతోటి కలిసి పార్టీ పెడతా అనుకున్నది కావచ్చు. కానీ చూడుర్రి కార్యకర్తలు ఏమంటున్నారో. తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. అట్లనాట అప్పుడు కేసీఆర్ కోసమే పనిచేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్ కోసమే పనిచేస్తాం అంటున్నారు. అంటే కవిత ఎమ్మటి జాగృతి కార్యకర్తలు పోతలేరు అన్నట్టు. కవిత పెట్టుకున్న ఆశలు ఆగమ అవుతున్నాయి అన్నట్టు. ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్టు అయిందట కవిత పరిస్థితి. సొంత రాజకీయాల కోసం ఏమన్నా చేయని గాని జాగృతినే నమ్ముకున్నారని నట్టేంట ముంచిపోయింది కవిత అని బాధపడుతున్నారు వీళ్ళంతా. మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కవితను నమ్ముకొని జాగృతిలో ఉంటే ఇప్పుడు నడి సముద్రంలో ఇడిచిపెట్టి పోతున్నదని బాధపడుతున్నారట. ఎటుగాని పక్షులను చేసింది అని కుమిరిపోతున్నారట. ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇలా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి. ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా కేసీఆర్ నా మంచి చెడ్డ అరుచుకోలేదని చెప్తున్నావు, నువ్వేనాడన్నా మా కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని సాయం చేసినవా అని కవితని అడుగుతున్నారు. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, కావాల్సినంత ఆస్తి, కేసీఆర్ బిడ్డ అనే మంచి పేరు అంతా ఉన్న నీకే అట్లుంటే మేమేం కావాలి కవితక్క? నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద బదనాలు వేసిపోవుడు కాదు, తిరుగుబాటు చేస్తే మేము నీ మీద చెయ్యాలి అన్నట్టు ఒక్కొక్కరు ఆవేశం పూనినట్టు మాట్లాడిర్రు. మరి జాగృతి కార్యకర్తల తిరుగుబాటుతోని కవిత ఎసోంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి. ఫేమస్ అవుదామనో పేరు సంపాదించుకుందామనో రీల్స్, ఇన్స్టాలు, యూట్యూబ్లు చేస్తారు చాలా మంది. కానీ ఈ అన్న చూడుర్రి 10 మందికి పనికొచ్చే పని చేస్తున్నాడు, సర్కారుకు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. చూడుర్రి అట్ట మీద ఏం రాసుకొని వచ్చిండో. సర్కార్ ఆఫీసర్లు నేను హెల్మెట్ పెట్టుకోకున్నా, బండి కాయిదా లేకున్నా నాకు మీరు ఫైన్ వేస్తారు. మరి నేను రయ్యమని పోవాల్సిన రోడ్డు గుంతలు పడ్డది, ఎక్కడ పడతానో తెలియకుంటున్నది, దానికి మీరు నాకేం కడతారు అని సర్కార్ ఆఫీసర్ అని అడుగుతున్నాడు. కరీంనగర్ రేకుర్తి చౌరస్తాల చాలా దినాల సంధి సడకు బొందలతోని సతాయిస్తున్నదట. అర్జెంటుగా పోదామంటే అధ్వానంగా ఉన్నదట. కరీంనగర్ నిజామాబాద్ నేషనల్ హైవే అయినా కూడా ఆఫీసర్లు రాజకీయాలు చేసేటోళ్ళు పట్టించుకుంటలేరట. అగో అందుకే కోట శ్యామ్ కుమార్ అనే అన్న గిట్ల తన కోపాన్ని ఎలగక్కిండు. పౌరులు చేసే తప్పులకు ఫైన్లుంటాయి గాని సర్కారు చేసే తప్పులకు ఉండద్దా? కరీంనగర్ కలెక్టర్ సారు, పోలీస్ కమిషనర్ సారు నాకు జరుగుతున్న నష్టాన్ని ఎట్లా పూడుస్తారో చెప్పుర్రి అని అడుగుతున్నాడు. ఖరాబైన రోడ్లను పట్టించుకోనోళ్ళ ఇజ్జత్ తీసినంత పనిచేసిండు. మరి ఇప్పటికైనా పరువు పోతుంది అని రోడ్ బాగు చేస్తారో లేకుంటే మా కాడ పరువేడున్నది అన్నట్టు రోడ్డును అట్టనే వదిలేస్తారో చూడాలి.